హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఎవరెవరికైతే ఉద్యోగులు మరియు పెన్షనర్లకి జీతాలు ఈ పొద్దు జమ అవుతాయో ఆ వివరాలను అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులండి ఎవరైనా సరే 22వ తేదీ బిల్లు అప్లోడ్ చేసి 18వ తేదీ బిల్లు అప్లోడ్ చేసి 22వ తేదీ ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది ఉంటారో సో అటువంటి వారికైతే బిల్లులన్నీ ఈక్యూపేట్ దశకు వెళ్ళడం జరిగిందండి. సో ఏవైతే ఉపాధ్యాయులకు ఈక్యూపేట్ దశలో బిల్లులు అయితే ఉన్నాయో సో అవన్నీ జమ అవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మిగతా వారికి చూసుకున్నట్లయితే మిగతా అన్ని డిపార్ట్మెంట్ల వారీగా చూసుకున్నట్లయితే రెవెన్యూ మరియు సచివాలయ, ఇక మెడికల్ డిపార్ట్మెంటు, ఇలా మొదలైన డిపార్ట్మెంట్ వారికైతే ఈరోజు సాయంత్రం వరకు అయితే ఒక 50-60% వరకు బిల్లులు అయితే జీతాలు జమ అవ్వడం జరుగుతుందండి. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లు అయితే ఎక్కడే కానీ జమ అయిన దాఖలాలు అయితే లేవండి. సో పెన్షన్ల బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనైతే ఉన్నాయి. సో పెన్షనర్లకి ఈరోజు జమ అవ్వడం అయితే అవకాశం లేదండి. సో మరో 1-2 రోజులు అయితే వేచి చూడవలసిందే. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప సో అక్కడక్కడ బిల్లులు ఏవైనా జమ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయండి. ఇది ఇప్పటి వరకు తాజా అప్డేట్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.